ఏమివ్వగలనయ్య నీ ప్రేమకు, ఏమివ్వగలనయ్య నిరుపేదనో. పరిగెత్తు మామ, పరిగెత్తు పరిగెత్తు మామ, పరిగెత్తు. ఏమివ్వగలనయ్య నీ ప్రేమకు, ఏమివ్వగలనయ్య నిరుపేదను. ఏమివ్వగలనయ్య నీ ప్రేమకు, ఏమివ్వగలనయ్య నిరుపేదను. నా కొరకు చేసిన త్యాగానికి, నా కొరకు చిందిన రక్తానికి, నా కొరకు చేసిన త్యాగానికి, నా కొరకు చిందిన రక్తానికి, ఏమివ్వగలనయ్య నీ ప్రేమకు, ఏమివ్వగలనయ్య నిరుపేదను. స్పీడ్గా రండి, రక్షణకి స్లోగా రావద్దు. కలువరి శ్రమలన్నీ నీ కోసమే, నీ రక్షణ కోసమే, పాపము నుండి నిన్ను విడిపించడం కోసమే. చులకనగా తీసుకోవద్దు, తేలిగ్గా తీసుకోవద్దు, దెబ్బతింటావు. నిర్లక్ష్యం చేయొద్దు, నరక పాత్రుడు అవుతావు. జాగ్రత్త పడు. రేపు నీదో కాదో తెలియదు. విస్తారధనమును నాకివ్వగా నీవు నిరుపేదవైనావుగా. విస్తారధనమును నాకివ్వగా నీవు నిరుపేదవైనావుగా. పరలోక గగనాన భువనాల నేలేటి రారాజు నీవేగా. పరలోక గగనాన భువనాల నేలేటి రారాజు నీవేగా. రారాజు నీవేగా, రారాజు నీవేగా. ఏమివ్వగలనయ్య నీ ప్రేమకు, ఏమివ్వగలనయ్య నిరుపేదను. ఏమివ్వగలనయ్య నీ ప్రేమకు, ఏమివ్వగలనయ్య నిరుపేదను. రక్షణ బాప్తిసం కొరకు సిద్ధపడిన వారు త్వరగా లేచి ముందుకు రండి. ఇంతమంది సిద్ధపడి ముందుకు వచ్చారు. ఇంకెవరున్నారో ముందుకు ఆలోచిస్తున్నారో? యేసు ప్రేమ నీకు అర్థం కాలేదా? ఆయన త్యాగం నీకు అర్థం కాలేదా? ఆయన నీకు ఇచ్చిన అవకాశాలు నీకు అర్థం కాలేదా? మారు మనసు పొందు, రా. ఇప్పటికే రక్షణ పొందిన వాళ్ళు తీర్మానం చేయండి. యేసు సిలువను గూర్చి దుఃఖపడటం కాదు, సిలువని ప్రచురపరచాలి. నా పాపముల కొరకు, నా శాపముల కొరకు బలి అయిన నా యేసయ్యా.
యేసయ్యా ఇలలోన విలువైన ఘనమైన నీ ప్రేమ ప్రకటింతును నేనయ్యా ఇలలోన విలువైన ఘనమైన నీ ప్రేమ ప్రకటింతును నేనయ్యా ప్రకటింతును నేనయ్యా ప్రకటించేదా యేసయ్యా ఏమివ్వగలనయ్యా నీ ప్రేమకు ఏమివ్వగలనయ్య నిరుపేదను ఏమివ్వగలనయ్య నీ ప్రేమకు ఏమివ్వగలనయ్య నిరుపేదను 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 యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా ఏమివ్వగలనై నీ ప్రేమకు ఏమివ్వగలనై నిరుపేదను ఏమివ్వగలనై నీ ప్రేమకు ఏమివ్వగలనై నిరుపేదను నిరుపేదను స్తోత్రం నిరుపేదను స్తోత్రం 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 ప్రార్థన. స్తోత్రం 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 మహాపురుడు అయిన మా తండ్రి, ప్రేమస్వరూపే దేవానికి స్తోత్రం. స్తోత్రం పాప యొక్క తీవ్రతను గురించి, దానివల్ల కలిగేటువంటి పరిస్థితులను గురించి దేవా ఈరోజు విపులపరిచినందుకు స్తోత్రం. స్తోత్రం దేవా పాపం నుండి రక్షించడానికి, దాని బలం నుండి విడిపించడానికి, దానివల్ల కలిగే శాపం నుండి, నిత్య అగ్ని నుండి రక్షించడానికి మహిమను వదిలిపెట్టి భూమి మీద మా కోసం వచ్చి పడదాని పాటలేలా పడి అరచేతుల దెబ్బలు తిన్నావు, ముఖం మీద ఉమ్ములు సహించావు. తప్పు చేసిన వాడు ఇవన్నీ పడితే అది న్యాయమే. కానీ ఏ పాపం లేని పరిశుద్ధుడు, ఒక్క తప్పు కూడా లేని నీతిమంతుడు ఇంత శ్రమను అనుభవించటం ప్రేమ. కేవలం పాపులమైన మా మీద నీకున్న అమితమైన ప్రేమ. ఇది తండ్రి ప్రేమ, ఇది పితృవాత్సల్యం. భూమి మీద మనుషుల్లో తండ్రులు ఉంటారు, తల్లులు ఉంటారు, వారిని మించిన ప్రేమ. ఎంత ప్రేమ ప్రభు!
ఇంత ప్రేమ మా ఎడలో చూపావు, నీకు ఎంత మాత్రం న్యాయం చేయగలుగుతున్నావు? నిన్ను మళ్ళీ 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 గాయపరుస్తానే ఉన్నావు, నీ గాయాలు రేపుతానే ఉన్నావు. సిలువను గురించి మేము ఘనంగా అనుకుంటున్నాం కానీ దాని గురించి వ్యాపింపజేయలేకపోతున్నాం. దానికోసం మేము ఏ విధంగానూ కష్టపడలేకపోతున్నాం, కష్టపడే వారికి సహకరించలేకపోతున్నాం. దేవా, సిగ్గుపడుతున్నాం దేవా. ఈరోజు మమ్మల్ని క్షమించు. ఇది మొదలుకొని తప్పకుండా మేము నడుం కడతాం, ప్రకటిస్తాం, ప్రార్థిస్తాం. మా వంతు ప్రయత్నం మేము చేస్తాం, ప్రకటించే వారికి సహకారులుగా మేము మారుతాం. మమ్మల్ని అందరినీ బలపరచండి, నీ కొరకు సిద్ధపరిచి వాడుకోండి. రక్షకుడా, నీ రక్షణ కార్యాన్ని లోకానికి ఎలుగెత్తి చాటుతాం. విన్నవారందరూ రక్షింపబడినట్లు నువ్వు కృప చూపు. మమ్మల్ని అందరినీ కార్యోన్ముఖులను గావించమని యేసునామమున వేడుచున్నాం తండ్రి, ఆమేన్. అందరం పైకి లేచి నిలబడదాం. ప్రియులారా, మీకు ఇంకొక మాట కూడా చెప్పాలి. యేసు ప్రభు శిలువ బలియాగము మనల్ని నరకం నుంచి కాపాడటమే కాదు, ఆయన రక్తానికి మన భౌతికమైన సమస్యల నుండి కూడా విడిపించగల శక్తి ఉంది. మన ఆత్మని రక్షించగలిగే శక్తి కలిగిన రక్తం మన శరీరాలను స్వస్థపరిచే శక్తి కూడా కలిగి ఉంది. యేసు ప్రభు ఒక మాట ఆజ్ఞాపించగానే రోగాలు వదిలిపోయాయి. చూడండి, వదిలినాయా లేదా? యేసు ప్రభు ఆజ్ఞాపిస్తే వదిలిపోయాయి, యేసు నామంలో భక్తులు ఆజ్ఞాపించినా కూడా వదిలిపోయాయి. కాబట్టి యేసు ప్రభు ఆత్మనే విమోచించే దేవుడని అంతవరకే ఆయన అని అనుకోవద్దు. శరీరానికి కూడా ఆయన దేవుడే, శరీరానికి కావలసిన సమస్యల పరిష్కారానికి ఆయన దేవుడే, శరీర సంబంధమైన బలహీనతల నుండి విడుదల కలిగించే స్వస్థత కోసం కూడా ఆయన దేవుడే. ఎంతోమంది స్వస్థత పొంది సాక్షులుగా నిలిచారు. సర్వ శరీరంలో ఉన్న రోగాలను బాగు చేసి మనల్ని నూతనపరచగల శక్తి ఆయనకుంది కనుక ఆయన రక్తాన్ని ఆశ్రయించండి, ఆయన రక్తాన్ని ఆశ్రయించండి. ఈ రక్తంలో నా దోషములెల్లా కడిగి నా దేహమును స్వస్థపరచమని కూడా అడగండి, నేను బాగు చేస్తాడు. ఒక్క మాట పలికితే సంవత్సరాల వేదనంతా నిన్ను విడిచిపోతుంది, రోగం నీ నుండి తొలగిపోతుంది, నీకు స్వస్థత కలుగుతుంది. ప్రైజ్ ద లార్డ్. సమస్యల పరిష్కారానికి కూడా యేసు చాలినవాడు. అందుకే చెప్తున్నా, అందరి దృష్టి ఆయన వైపే ఉంచండి. మీ ఆత్మను, శరీరాన్ని, ప్రాణాన్ని నెమ్మదిపరచగల ఏకైక దైవం యేసు. యేసు నిజమైన దేవుడు, దేవుడు అనటానికి యోగ్యుడు. యేసు అందరి దేవుడు. యేసు పాపులను విమోచించడానికి వచ్చిన రక్షకుడు. యేసు మతం మార్చట్లేదు కానీ పాపాత్మల హృదయాలను మార్చి మంచి మనుషులుగా తీర్చిదిద్దుతున్న మహనీయుడు యేసు. యేసు వంటి దేవుడు లేడు, యేసు వంటి రక్షకుడు లేడు, యేసు వంటి మాదిరి పురుషుడు లేడు, యేసు వంటి దైవం యుగ యుగాన జగ జగాన ఎందు వెతికినా లేడు లేడు లేడు. యేసు ఒక్కడే, యేసుకు యేసే సాటి. హల్లెలూయా. ఇంతమంది ఈరోజు ఆయన సిలువను విని ఆయన ప్రేమను అర్థం చేసుకొని రక్షణ పొందడానికి ముందుకు వచ్చారు. ఇంకా వస్తా ఉన్నారు, రండి అన్న రండి. ఇంకా ఎవరైనా ఉంటే, దాదాపు చాలామంది వచ్చారు. ఇంకా ఎవరైనా ఆలోచిస్తూ ఉంటే, నీ రక్షణ నీదే, ఎవరి కోసం నువ్వు ఆలోచించొద్దు, పరిగెత్తు. రైట్. ఓ బంధకాలు తెగిపోతున్నాయి పో. జన్మ కర్మ పాపముల నుండి, పితరుల దోషాల నుండి విడుదల వస్తుంది పో. ఓ నిత్య జీవ గ్రంథంలో నీ పేరు రాయబడుతుంది పో. హల్లెలూయా. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుంటాం. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఎందుకు సంతోషం? కర్తవ్యాన్ని దేవుడు బోధించాడు. రక్షకుడైన యేసుని ప్రచురపరచడమే మన జీవిత ధ్యేయం. సిలువను గూర్చి దుఃఖపడుట మంచిదే, నా కోసం ఇంత ప్రేమించావా ప్రభు అని, ఇంత త్యాగం చేశావా అని. కానీ
ప్రకటించటం ఇంకా మంచిది. అది నా తీర్మానం. మీరు కూడా తీర్మానించాలి. దేవుని సేవ కోసం ఇప్పుడు దేవుని కృపతో సంఘంలో నుంచి దాదాపు అనేక మంది వచ్చారు. ఇప్పటికి తర్వాత మళ్ళా పిలుస్తా. ఇంకా దేవుని పని కొరకు సిద్ధపడి రావాలి. మీరు అయిన తర్వాత బయట నుంచి పిలుస్తా. ఆయా ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ పిలుస్తా. వాళ్ళకు కూడా సమయం ఇచ్చి సేవను గూర్చినటువంటి సందేశాన్ని అందిస్తా. దేవుని పాత్రలు తయారు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. రైట్.